పేరు మునివెంకటప్ప గారి చక్రపాణి. సో మన యూట్యూబ్ ఛానల్ లవ్ ఈజ్ యువర్ సెల్ ఫస్ట్ @399 ని ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి మరికొన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం, సో యూత్ని ఒక రాజకీయాల్లోకి ఎలా రావాలి, వాడి వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను. సో యూత్ అనేవాళ్ళు, యూత్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. పొలిటికల్ యువత రాజకీయాలకు రావాలి, ప్రజలను చైతన్యపరచాలి, ఆ యువతకు చైతన్యపరచాలి. ఆ యువతకు మంచి హ్యాబిట్స్ ఉండాలి, ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి, పొలిటికల్ క్వాలిటీస్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ఒక హ్యాబిట్స్ మంచి హ్యాబిట్స్ ఉండాలి, ఒక సొసైటీకి హెల్పింగ్ నేచర్ అనేది ఫస్ట్ అప్పుడు ఉండాలి. అలాంటి యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వచ్చి ఓటు వేసి వెళ్ళిపోవడమే కాకుండా మీరు కూడా ఒక స్టేజ్ నుండి పొలిటికల్ దిగాలి. లైక్ సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పోటీ చేసేంత వరకు వెళ్ళాలి. సో యాక్చువల్గా ఒక యూత్ అనేది బాగుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, విలేజెస్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, సో ఇలా యూత్ అనేది బాగుంటే ఒక ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యామిలీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ఇండియా ఎకనామీ కూడా ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూనే ఉంది. మొబైల్స్, సోషల్ మీడియా, మార్నింగ్ లేసినప్పటి నుండి ఈవినింగ్ వరకు సోషల్ మీడియా, ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా టెక్నాలజీకి అడాప్ట్ అవుతున్నారు. కానీ పొలిటికల్లోకి వచ్చే లోపల ఒక్కరు ఏజ్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు 2 times, 3 times, 4 times, 5 times, 8 times కూడా ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగానే ఎలక్షన్ వేస్తున్నారు. అది ఎందుకు? ఒక యూత్ అనేది ముందుకు రాకపోవడం వల్ల మన ఒక ఓటు వాల్యూ అనేది, నేను రీసెంట్గా విన్నా, ఓటు వాల్యూ అనేది యువతకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఆ ఓటు వాల్యూ అనేది ఒక పొలిటికల్ లీడర్కు, ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి వాళ్ళకు ఓటు వాల్యూ అనేది చాలా బాగా తెలుసు. అంటే యాక్చువల్గా 18 to 25 years. సో అలాంటి యువత స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే యూత్ అంటేనే ఒక మన బిల్డింగ్కి ఒక ఫస్ట్ స్టాండ్లో కడగాలనే వేస్తాం, సో భూమి. సో అలాగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ఎందుకు రాజకీయాల్లోకి రావాలంటే, నేను ఒక పీజీ వరకు చదువుకున్నా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. కానీ నేను చదివినప్పుడు కూడా ఇండియా అనేది డెవలపింగ్ అనే పదమే విన్నాను. మా టీచర్స్ వాళ్ళ టీచర్ చదువుతున్నప్పుడు కూడా ఇండియా అనేది డెవలపింగ్ అనే ఉంది. చిన్న చిన్న కంట్రీస్, అమెరికా, యుఎస్, సింగపూర్ అలాంటి కంట్రీలు మాత్రం చాలా డెవలప్ అయ్యాయి. మనం కానీ ఫాస్ట్ 100 years